బాప్తిసము అంటే అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం. ఇప్పుడు మిమ్మల్ని ముంచుతారన్నమాట. అంటే ఒక వస్తువును మనము శుద్ధి చేసి దాన్ని ఏం చేస్తాం, నీళ్ళల్లో ముంచి తీసి పక్కన పెడతాం. అంటే దాని ద్వారా ఏమైంది, అది స్వచ్ఛతలోనికి వచ్చింది. అది బాప్తిసం అంటే ముంచి తీసిన ఒక స్వచ్ఛమైన వస్తువుకి సాదృశ్యంగా బాప్తిసము మనకు కనబడుతున్నది. బాప్తిసమునకు ఎవరు అర్హులు? హూ ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద బ్యాప్టిజం? బాప్తిజానికి ఎవరు అర్హులు అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనకందరికీ తెలిసిన వచనాలే. నమ్మి బాప్తిసము పొందినవారు. నమ్మటం అంటే ఇందాక మనం చూసాం, విని విశ్వసించిన వారు. ఏం విన్నారు? క్రీస్తుని యొక్క సువార్త విని ఏం నమ్మారు? అమ్మా మీరు వినండి జాగ్రత్తగా. ఏం నమ్మారు? నేను పాపినై ఉండగా నా కొరకు యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి గెలిచి తిరిగి లేచాడు, ఆయన రక్తంలో నా పాపాలు కడిగాడు అని మనము నమ్మి విశ్వసించిన వారు మాత్రమే బాప్తిసానికి అర్హులు. బాప్తిసముకి అర్హులు ఎవరంటే సువార్తను నమ్మి మారు మనసు పొంది తమ పాపములు ఒప్పుకొని రక్షణ పొందిన వారు మాత్రమే బాప్తిసానికి అర్హులు. అది మీ జీవితంలో జరిగిందా? ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించి పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే బాప్తిసానికి అర్హులు. ప్రియులారా, నమ్మాలి, విశ్వసించాలి, పాప క్షమాపణ పొంది ఉండాలి. అట్టివారు మాత్రమే అర్హులు. ఈ బాప్తిసానికి చాలా ప్రయారిటీ ఉంది, చాలా ప్రాధాన్యత ఉన్నది. కారణం ఏంటంటే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. చూద్దాం రండి ఒక మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28 లేఖనంలో నుంచి ఆధారం చేసుకొని చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో అన్నాడు. ఇది ఆజ్ఞ. దిస్ ఈజ్ కమాండ్. దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మీరు వారికి బాప్తిసము ఇవ్వండి, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో అన్నాడు. కాబట్టి బాప్తిసం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి బాప్తిసము తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా డౌట్ రావచ్చు, సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక ఆయన తండ్రి నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అనగానే ఏమైంది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. ఆయన మరి బాప్తిసం తీసుకోలేదు, మరి పరలోకం పోయాడు పోలేదా? పరలోకానికి అర్హుడే. కారణం ఏంటంటే ఆయనకు అవకాశము లేదు. మనకేముంది? అవకాశం ఉంది, సమయం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగము చేయాలి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఐతోపీయుడైనటువంటి ఆ కందాకే రాణి కింద ఉన్నటువంటి నపుంసకుడైన ఆర్థిక మంత్రి ఏం చేశాడు? ఆయన కూడా సువార్తను విన్న తర్వాత ఇలాగన్నాడు, బాప్తిసం తీసుకుంటకు నాకు ఆటంకం ఏమీ అని అడిగాడు. ఆయనకు అవకాశం ఉంది అక్కడ. కాబట్టి నమ్మిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? బాప్తిసము తీసుకోవాలి.
కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ ప్రియులారా. రెండవది లూకాసు వార్త 7:29. రెండవది పొందినవారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును బాప్తిసం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ మొట్టమొదటిది. రెండవది దేవుని యొక్క సంకల్పం. మొట్టమొదటిది ఆజ్ఞ, రెండవది సంకల్పం. దిస్ ఈజ్ కౌన్సిల్. ఫస్ట్ వన్ ఈజ్ కమాండ్, సెకండ్ వన్ ఈజ్ కౌన్సిల్. ఇది దేవుడు మన ఎడల ఉన్నటువంటి దైవ సంకల్పం. అయితే ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఈ బాప్తిసం ఏం చేశారంట? వారు నిరాకరించారు ప్రియులారా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీరు బాప్తిసం తీసుకుంటున్నారంటే మీ ఎడల దేవుని యొక్క సంకల్పము. మూడోది నేను చెప్పి ముగిస్తాను. మూడోది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందిత్రని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమైంది. అంటే బాప్తిసం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకంలో మన పాపముల కొరకు ఎలాగూ చనిపోయాడో, ఎలాగూ సమాధి చేయబడ్డాడో, ఎలాగూ నూతన జీవంతో పునరుత్థానుడై తిరిగి లేచాడో, అలాగే మనము కూడా ఈరోజు మన పాపముల విషయమై పాతిపెట్టబడి ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచినట్లుగా నూతన జీవముతో మనం ఏమవుతాం? తిరిగి లేపబడతాం. మిమ్మల్ని ముంచి అక్కడే ఉంచరు. ఏం చేస్తారు? పైకి లేపటం అంటే నూతన జీవం. క్రింద వచ్చిన వాళ్ళు అన్నాడు, బాప్తిసం పొందిన మనలో ఏముండకూడదు? ప్రాచీన స్వభావము ఇంకా చచ్చిపోయిందన్నమాట. ఇదివరకున్న కోపము, ఇదివరకున్న అసూయ, ఇదివరకున్న పాపం, ఇదివరకున్నటువంటి అవిధేయత, ఇవన్నీ ఈరోజు ఏం చేయబడుతున్నాయి? పాతి పెట్టబడుతున్నాయి. సచ్చినోడు కానీ లేస్తే ఏమవుతాడు? రెండు కావాలా? దెయ్యమన్న కావాలా? దేవుడన్న కావాలా? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన పాపముల విషయమై క్రీస్తు ఐక్యపడుతూ మనము పాతి పెట్టబడుతున్నాం, నూతన జీవంతో లేపబడుతున్నాం. కాబట్టి ప్రభువులో ఐక్యపరచబట్టనేది జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఇది ప్రభువుతో ఐక్యపరచబడుట బాప్తిసం అంటే. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది క్రీస్తులోనికి సాదృశ్యంగా ఉన్న ఐక్యతను మనకు జ్ఞాపకము చేస్తుంది. కాబట్టి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న ఉపమానం. లూకాసు వార్త 14వ అధ్యాయం చూడండి. ఇది అవసరం మనకిప్పుడు. 28వ వచనం చదువుదామా? తగులబడి లెక్క చూచుకొనిన ఎడల పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ కట్ట మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయానని అతన్ని చూచి ఎగతాళి. ఒక ఆయన ఇల్లు కట్టాలనుకున్నాడంట. జాగ్రత్తగా రండి అమ్మ. పునాది వేశాడు, ఇల్లు కట్టడానికి ప్రారంభించాడు. ఇల్లు కట్టేటప్పుడు ఏం చూసుకోవాలి? బడ్జెట్ చూడాలి, ఎస్టిమేషన్ చూడాలి.
ఈ సొమ్ము మన దగ్గర ఉందా, ఎంత ఉంది, ఇంతలోనే మనం ఇల్లు కట్టుకొనగలమా అని ఎస్టిమేషన్ వేసి దాన్ని ప్రారంభం చేయాలి. పునాది వేశాడు, ప్రారంభం చేశాడు, అనుకున్న కాడికి ఎస్టిమేషన్ మించిపోయింది, మధ్యలో ఆపేశాడు. ఏమైంది? అక్కడే రాశాడు, ఎగతాళి. ఇది నువ్వు కట్టుతున్నట్టు ఆత్మీయమైనటువంటి ఇల్లు. ఇప్పుడు సంఘంలో చేరటం అంటే ఏందో తెలుసా? బాప్తీసం ద్వారా నువ్వు సంఘంలో చేరుతున్నావు, సభ్యునిగా చేరుతున్నావు, ఒక ఇల్లు కట్ట ప్రారంభిస్తున్నావు. ప్రభు వచ్చే వరకు, మనం చచ్చే వరకు దీంట్లో కొనసాగుతూనే ఉండాలి. కట్ట మొదలు పెట్టావు కానీ మధ్యలో ఆపేసావు అనుకో. చాలామంది బాప్తీసం తీసుకొని వెనకబడ్డోళ్ళు ఉన్నారు. బాప్తీసం తీసుకొని తిరిగి లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి అక్కడ ఏమైంది? ఎగతాళి చేయబడిన ఎవరికి? నిన్ను బట్టి దేవుని నామానికి అవమానము రాకూడదు ప్రియులారా. కాబట్టి ఇప్పుడే చూసుకోవాలి, మనం బాప్తీసంలోకి వెళ్తున్నప్పుడు నేను దీన్ని కొనసాగించగలనా? మనం కొనసాగించలేం, కానీ ప్రభువు మీద ఆధారపడితే ఏం చేస్తాడు మనల్ని? ప్రభువే ఖచ్చితంగా కొనసాగిస్తాడు. ఇది బాప్తీసం గురించినటువంటి సంగతి. బాప్తీసం అంటే ఏమిటి? బాప్తీసానికి అర్హులు ఎవరు? బాప్తీసంలో ఉన్నటువంటి సాదృశ్యం ఏమిటి? ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క సాదృశ్యమైన ఐక్యతను జ్ఞాపకము చేస్తుంది. అయితే బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు తీసుకుంటావు, మంచిదే. ఇప్పుడు బడిలో నువ్వు పేరు రాయించుకున్నావు, ఎక్కడికి పోవాలి? నువ్వు ఎక్కడికి పోవాలి? యాడికి పోవాలమ్మా? ఎక్కడికి పోవాలి చెప్పండి? మీ పిల్లని బడిలో చేర్చారు, యాడికి పోవాలి? గవర్నమెంట్ బడి అయితే పోతే పోయినారో, లేకపోతే లేదులే అంటావు. ₹1,00,000 పెట్టి అడ్వాన్స్ పెట్టి కానీ కడితే ఏం చేస్తావు? రోజు తన్నేని పంపిస్తావు అన్ని. అవునా కదా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు బాప్తీసం తీసుకొని ప్రభువుతో ఐక్యపడిన మనము, సంఘములో చేర్చబడిన మనము, ప్రభు వచ్చు వరకు సంఘముతో కొనసాగాలి. అపొస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం మనకందరికీ తెలుసు. మన సంఘాలు దేని మీద కట్టబడ్డాయి? ఏ పునాది మీద కట్టబడ్డాయి? వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఇది ఒకరోజు చేసి మానుకునేది కాదు. బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చిన మనము ఎడతెగక బోధ యందును, అనగా బైబిల్ స్టడీ, ఫెలోషిప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలామంది బాప్తీసం తీసుకుంటారు, ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా ఉండకూడదు. బోధ లేకపోతే భ్రష్టులం అయిపోతాం. రెండవది సహవాసమందును, ఫెలోషిప్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని పిల్లలతో కూడా నువ్వేం కలిగి ఉంటావు? సహవాసం కలిగి ఉంటావు. దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉంటావు. మూడవది రొట్టె విరుచుట యందు, ఈ ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తుతో సహవాసం. రొట్టె విరుచు కూడిక ఎన్నడూ మానుకోకూడదు. ఎక్కడైనా ఉండు, నువ్వు సహవాసాన్ని వెతుక్కుంటా ఖచ్చితంగా పోవాల్సిందే. మా చుట్టాల ఇంటికి పోయానండి, మన సహవాసం లేదండి, ఈ ఆదివారం పోలేకపోయినానండి, కుదరలేదండి. అవన్నీ కాదు. 10 కిలోమీటర్లైనా 50 కిలోమీటర్లైనా సహవాసాన్ని వెతుక్కుంటా ఖచ్చితంగా రొట్టె విరుచు కూడికలో మనము ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ప్రార్థన చేయుట యందును, ప్రేయర్ ఫెలోషిప్. అన్నిటికి వస్తారు కానీ ప్రార్థన కూడికకు రాత్రి ఎంతమంది వచ్చారు విజ్ఞాపనకు? ఈరోజు చూడండి, ఆడదాకా కూర్చుంటారు కానీ రాత్రి ఎంతమంది వచ్చారో. నేను ఎందుకు చెప్తున్నానంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా దేవుని కొరకు జీవించాలి. ప్రార్థన యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ఇంకా ఆయన బోధ యందును మనం ఎడతెగగా ఉండాలి. కాబట్టి బాప్తీసానికి ముందు జీవితం, బాప్తీసానికి తర్వాత జీవితం. నువ్వు పాప క్షమాపణ పొంది అర్హుడు అయితేనే
బాప్తిసంలో పాలు పొందాలి. రెండవది, బాప్తిసం పొందిన తర్వాత ఎడతెక్క దేవుని యొక్క సహవాసంలో మనం నమ్మకంగా కొనసాగాలి. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. బాప్తిసానికి పోయే ముందు తీసుకునే వాళ్ళు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని బాప్తిసంలో పాలు పొందాలని ఈ మాటలు నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.